డాక్టర్ గుండు కోసం మాట్లాడిన ప్రతిసారి కూడా ఆహారం కోసం మాట్లాడుకోవాల్సి వస్తుంది. అందులో మనకి ఈ మధ్య కాలంలో వస్తుంది ఫాస్టింగ్. అంటే ఉపవాసం అనేది చాలా పెద్ద ఔషధం కింద చెప్తున్నారు. ఇంకొందరేమో అసలు ఏదైతే ఉపవాసం ఉంది చేస్తుంటే దానివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీకు గుండెకి కూడా ఎఫెక్ట్ ఉందని చెప్తున్నారు. అందులో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఒకటి ఈ మధ్య కాలంలో ఎక్కువ ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే స్థాయిలో భయపెడుతుంది మనకి. ఎలా చూడాలండి వీటిని? అంటే 2 విషయాలండి. అసలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ బాగా ప్రాచుర్యంలోకి రావడానికి కారణం ఏంటంటే ఊబకాయం. మనకెప్పుడైతే అందరూ బరువు పెరిగిపోతున్నారో, ఆ బరువు తగ్గడానికి 2 ప్రధానమైన మార్గాలుంటాయి. ఒకటి కార్బోహైడ్రేట్స్ తగ్గించడం. రెండోది టైమ్ రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ అంటారు. అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లాగా ఒక పర్టిక్యులర్ సమయంలో మాత్రమే తినడం అన్నమాట. హ్మ్. అంటే ఇప్పుడు ఇది చేసేవాళ్ళు ఏం చేస్తారంటే 6 గంటల వ్యవధిలోనే తినేసి 18 గంటల పాటు ఏమి తినరు. హ్మ్. సో, అంటే ఇప్పుడు 12 గంటలకి మధ్యాహ్నం తిన్నారనుకోండి. తర్వాత 6 గంటలకి సాయంత్రం తింటారనుకోండి. ఇక 6 గంటల తర్వాత మరుసటి రోజు 12 గంటల దాకా ఏమీ తినరు. ఓకే. సో, దీన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. లేకపోతే టైమ్ రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ అంటారు. సో, దీని వలన బరువు తగ్గే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. బరువు తగ్గుతారు. హ్మ్. మీరు ఆ టైంలోనే తిన్నారనుకోండి, మీరు ఏ విధంగా తిన్నా కూడా తగ్గుతారు. హ్మ్. సో, ఎందుకంటే మనం కావాల్సినంత మనం తినేసినా కూడా మనం మిగతా 18 గంటలకు సరిపోయినంత ఒకేసారి తినలేం. ఓకే. కాబట్టి మిగతా 18 గంటలు మనం ఖాళీగా ఉంటాం కాబట్టి ఆటోమేటిక్‌గా బరువు తగ్గుతారు. సో, బరువు తగ్గడానికి ఇది మంచిదే కానీ హ్మ్. ఓవరాల్‌గా మనకి ఈ తర్వాత ఏం చేస్తారంటే ఇది ముందు 6 గంటల వ్యవధిలో కదా! తర్వాత 5 గంటలకొస్తారు. తర్వాత 4 గంటలకొస్తారు. 3 గంటలకొస్తారు. 2 గంటలకొస్తారు. తర్వాత 1 మీల్ ఎ డే అనే కాన్సెప్ట్ వస్తది. టోటల్‌గా కలిపి. ఆ! ఇగ ఈ మాక్సిమం చేసేవాళ్ళు ఓమాడ్ అంటారనమాట. అంటే 1 మీల్ ఎ డే. ఇక రోజు మొత్తం కలిపి వాళ్ళు ఒకేసారి తింటారు. ఇక హ్మ్. తర్వాత ఏం తినరిక. నీళ్లు తాగడం తప్ప. సో, అది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఫాస్టింగ్‌తో కొంత బెనిఫిట్స్ ఉన్నాయంటే వెయిట్ తగ్గే బెనిఫిట్స్ ఉన్నాయి. కొంత మేరకు అపోప్టోసిస్ అనేది ఒక ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ ఉంటది. అది కూడా కొంచెం బెటర్ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ సైంటిఫిక్‌గా ప్రూవ్ అవుతున్నాయి. ఓకే. కానీ లాంగ్ టర్మ్‌లో ఎలా ఉంటది మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే అనే విషయం ఇంకా పరిశోధనలో ఉంది. ఇన్‌ఫాక్ట్ కొన్ని పరిశోధనలో తెలిసిందేంటంటే మార్నింగ్ టైమ్‌లో బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయటం వలన ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువొచ్చే అవకాశం ఉందని కూడా రీసెంట్‌గా ఒక పరిశోధన వచ్చింది. ఓహో! అయితే దీంట్లో ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. హ్మ్. నేనేం చెప్తానంటే మీరు ఎక్స్‌ట్రీమ్స్‌కి పోవాల్సిన అవసరం లేకుండా మీరు చేసుకోగలిగితే బెటర్. ఇప్పుడు మీరు బరువు తగ్గడానికి ఒక 6 నెలల పాటు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసినట్లయితే, హ్మ్. ఆ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అక్కడితో ఆపేసి తర్వాత నార్మల్‌గా తిని వెయిట్ మెయింటైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. ఓకే. అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా ఇంటర్మిటెంట్‌గా చేయండి. ఒకే కంటిన్యూయస్‌గా ఏదో అది లైఫ్ చేయకుండా. స్టైల్‌లా కాకుండా. లైఫ్ స్టైల్‌లా కాకుండా. అట్లా చేసుకున్నట్లయితే కొంత మేరకు ఆ ప్రభావం తగ్గే అవకాశం ఉంటదేమో అని అనుకుంటున్నాను. బరువు తగ్గడానికి మాత్రం అది బానే పనిచేస్తుంది. ఓవరాల్‌గా లాంగ్ టర్మ్‌లో ఎలా పనిచేస్తుందనేది ఇంకా తెలీదు మనకి.